సో ఈరోజు క్లాస్లో మనము కంపారిటర్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, సో కంపారిటర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ సెండ్ చేశాను కదా, సో వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. సో వాట్ ఈస్ కంపారిటర్? కంపారిటర్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్పుట్స్ ని కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసి అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కంపారిజన్ జరగాలి అంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి? మినిమము 2 ఇన్పుట్స్ కావాలి. ఓకే, సో కంపారిజన్ జరగాలి అంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి? 2 ఇన్పుట్స్ కావాలి. సో మరి కంపారిజన్ జరిగిన తర్వాత అవుట్పుట్ ఏమవ్వచ్చు? సో మనకి అది లెస్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు. Okay, so 3 outputs we have: less than, equal and greater than. Okay, so ఇక్కడ మనకి కంపారిటర్ లో వచ్చేసరికి మనము సింగిల్ బిట్ కంపారిటర్ అండ్ 2 బిట్ మాగ్నిట్యూడ్ కంపారిటర్ అండ్ 4 బిట్ మాగ్నిట్యూడ్ కంపారిటర్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ సింగిల్ బిట్ మాగ్నిట్యూడ్ కంపారిటర్ తీసుకుందాం. సో సింగిల్ బిట్ మాగ్నిట్యూడ్ కంపారిటర్ అంటే ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి 2 బిట్స్ కావాలి అని చెప్పాం కదా, 2 ఇన్పుట్స్ కావాలి అని చెప్పాం కదా. ఇప్పుడు ఏ అనేది ఇక్కడ చూడండి, ఏ అనేది ఐఎమ్ అజ్యూమింగ్ ఏ ఈస్ హియర్ ఏ నాట్. ఏ నాట్ అంటే ఒకటే బిట్ అని అర్థం. ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1. ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ తీసుకున్నాము బి. ఇంకొక ఇన్పుట్ వచ్చేసరికి బి. సో బి కూడా మనకి సింగిల్ బిట్టే కదా, సో ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1. సో వీ హ్యావ్ టు కన్సిడర్ లైక్ దిస్ బి నాట్. అంటే ఇది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఇది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇప్పుడు ఈ 2 బిట్స్ ని మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఈ 2 బిట్స్ ఈక్వల్ అవ్వచ్చు, లేదంటే ఏ లెస్ దాన్ బి అవ్వచ్చు, లేదంటే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వచ్చు. సో వీ హ్యావ్ 3 అవుట్పుట్స్. ఇప్పుడు మనము కంపారిటర్ సర్క్యూట్ ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. సో కంపారిటర్ సర్క్యూట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏం రావాలి? బూలియన్ ఎక్స్ప్రెషన్ రావాలి. సో మనం కనుక బూలియన్ ఎక్స్ప్రెషన్ గెట్ చేస్తే ఈ 3 అవుట్పుట్స్ కి, సో మనకి ఏమవుతుంది? మనము లాజిక్ డయాగ్రామ్ ని డ్రా చేయొచ్చు. కంపారిటర్ యొక్క లాజిక్ డయాగ్రామ్ ని మనము డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ఏంటి? ఇక్కడ మనకి సింగిల్ బిట్స్. ఇప్పుడు 2 బిట్స్ కనుక ఈక్వల్ అయితే, ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో అక్కడ మనము ఎక్స్నార్ గేట్ యూజ్ చేస్తాము. ఎక్స్నార్ గేట్, ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్నార్ గేట్ అంటే ఎక్స్క్లూజివ్ నార్ గేట్. సో ఎక్స్క్లూజివ్ నార్ గేట్ వి కాల్ కోఇన్సిడెన్స్ గేట్. మనం స్టార్టింగ్ లో స్పెషల్ గేట్స్ చెప్పుకున్నాము. ఎక్స్నార్ గేట్ ని మనము కోఇన్సిడెన్స్ గేట్ అంటాము. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఆర్ ఎక్స్నార్ గేట్. దీన్ని మనం ఏమంటాము? కోఇన్సిడెన్స్ గేట్ అంటాం. కోఇన్సిడెన్స్ గేట్ అంటే ఏంటి? 2 ఇన్పుట్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే దీని యొక్క అవుట్పుట్ అనేది 1 అవుతుంది అండ్ రిమైనింగ్ కేసెస్ లో 0 అవుతుంది. 2 ఇన్పుట్స్ ఈక్వల్ అంటే ఏంటి? ఆ 2 ఇన్పుట్స్ 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ 0, బి నాట్ 0 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఈజ్ 0 అండ్ బి నాట్ ఈజ్ 0 అంటే ఈ రెండు ఈక్వల్ కదా. ఏ నాట్ 0, బి నాట్ 0 అంటే ఈ రెండు ఈక్వల్. అంటే 0 కాబట్టి వీ కెన్ రైట్ ఏ నాట్ బార్, బి నాట్ బార్, ఏ నాట్ బార్, బి నాట్ బార్. సో ఈక్వల్ అంటే 0 0నే కాదు, 1 1 కూడా అవ్వచ్చు కదా, అవునా? సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1, బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది కూడా ఈక్వల్ కండిషనే కదా. ఓకే, అంటే ఏంటి? రెండు ఈక్వల్ అయినాయి. అంటే వీ కెన్ రైట్ ఏ నాట్ బి నాట్, ఏ నాట్ బి నాట్. సో ఈ రెండు ఈక్వల్ కండిషన్. ఇది లేదా ఇది అవ్వచ్చు. లేదా అంటున్నాం కాబట్టి ఆర్ ఆపరేషన్. అంటే ఏ నాట్ 0, బి నాట్ 0 అవ్వచ్చు, లేదంటే ఏ నాట్ 1, బి నాట్ 1 అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కానీ అదేంటి? ఈక్వల్ కండిషన్. అంటే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి నాట్ అని అర్థం. ఓకే, సో అంటే మనం వీ కెన్ రైట్ ఏ ఎక్స్క్లూజివ్ నార్. ఈ మొత్తాన్ని ఇక్కడ ఆర్ ఆపరేషన్ చేస్తున్నాం కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది? ఏ ఎక్స్ నార్ బి. అంటే ఏ ఎక్స్ ఆర్ బి కి కాంప్లిమెంట్. మనం ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ ఆర్ కి ఎక్స్ నార్ కి ఎక్స్ప్రెషన్ చెప్పుకున్నాం. ఏ ఎక్స్ ఆర్ బి అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఏ ఎక్స్ నార్ బి అంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. సో ఇదేమవుతుంది మనకి? ఏ నాట్ ఎక్స్ నార్ బి నాట్, ఏ నాట్ ఎక్స్ నార్ బి నాట్. ఓకే, అంటే ఇది ఏ కండిషను? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అర్థం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మనకి ఈక్వల్ అవుట్పుట్ వచ్చేసింది కదా. ఓకే, ఇక్కడ మనం జస్ట్ కండిషన్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాము. ఆ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాము. ఆ తర్వాత లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 సింగిల్ బిట్ నెంబర్స్ ని కదా మనం కంపేర్ చేస్తుంది. ఈ రెండు 0 0 అవ్వచ్చు, ఈ రెండు 1 1 అవ్వచ్చు అని తీసుకున్నాం. ఇంకో కండిషన్ ఏంటి ఇక్కడ చూడండి, ఏ నాట్ అనేది 0 అవ్వచ్చు, బి నాట్ అనేది 1 అవ్వచ్చు. ఏ నాట్ అనేది 0 అవ్వచ్చు, బి నాట్ అనేది 1 అవ్వచ్చు. ఏ నాట్ 0, బి నాట్ కనుక 1 అయితే, ఏ నాట్ అనేది 0, బి నాట్ కనుక 1 అయితే, అంటే ఫ్రమ్ దిస్ వీ కెన్ సే A is less than B. From this we can say A is less than B. So A is less than B అంటే ఇక్కడ మనం ఏమని రాయొచ్చు చూడండి, A నాట్ ఏమో 0 ఉంది, B నాట్ ఏమో 1 ఉంది, కాబట్టి A less than B కి ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ, A నాట్ బార్ B నాట్, A నాట్ బార్ B నాట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో కండిషన్, ఇంకో పాసిబిలిటీ ఏముంది, ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ నాట్ అనేది 1 అవ్వచ్చు అండ్ బి నాట్ అనేది 0 అవ్వాలి. ఓకే, అంటే ఏ నాట్ అనేది 1 అవ్వాలి, బి నాట్ అనేది 0 అవ్వాలి. అయితే దట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. ఇక్కడ అండ్ అంటున్నాం, ఏ నాట్ 1 అవ్వాలి అండ్ బి నాట్ 0 అవ్వాలి, కాబట్టి దట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. సో వీ కెన్ రైట్ ఇట్ ఈస్ యాజ్ ఏ నాట్ బి నాట్ బార్, ఏ నాట్ బి నాట్ బార్. సో మనకి 3 అవుట్పుట్స్ వచ్చేసినాయా, ఏ ఈక్వల్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు డ్రా లాజిక్ డయాగ్రామ్ ఫర్ దీస్ 3 ఎక్స్ప్రెషన్స్. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏంటి, ఏ నాట్ బి నాట్. ఏ నాట్ బి నాట్ తీసుకున్నాం కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ డ్రా ద ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనం ఏ నాట్ బి నాట్ తీసుకున్నాం. ఇక్కడ రెండు సింగిల్ బిట్స్ ఏనమ్మా మనం తీసుకుంటుంది, 2 బిట్ 3 బిట్ 4 బిట్ కాదు, 2 సింగిల్ బిట్స్. అంటే ఇది 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు, 1 1 అవ్వచ్చు. ఇంకా అవే మనకి పాసిబిలిటీస్. నెక్స్ట్ చూడండి, ఏ నాట్ బార్ బి నాట్. ఏ నాట్ బార్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, నాట్ గేట్ తీసుకోవాలి అండ్ బి నాట్. సో అండ్ కదా ఇది. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్, ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి. అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 కనుక అయ్యి బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక అయితే మనకి ఇది బ్లో అవుతుంది అనమాట. ఈ ఏ లెస్ దాన్ బి దగ్గర 1 వస్తుంది, రిమైనింగ్ 2 అవుట్పుట్స్ 0 అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏ నాట్ బి నాట్ బార్, ఏ నాట్ బి నాట్ బార్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో దిస్ ఈ సింగిల్ బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్. సింగిల్ బిట్ అంటే రెండు మనమే 1 బిట్టే తీసుకున్నాము. ఏ నాట్ అనేది, ఏ అనేది ఒక 1 బిట్, బి అనేది ఒక 1 బిట్ అన్నమాట. తీసుకొని ఇవి ఏవైతే మనకి ఎలా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కనుక 0 0 అయినాయి అనుకోండి, సో 0 0 అయితే వీ కెన్ రైట్ ఏ నాట్ బార్ బి నాట్ బార్. అది ఈక్వల్ కండిషన్. అండ్ ఇంకో ఈక్వల్ కండిషన్ కూడా రావచ్చు కదా, రెండు వన్స్ అవ్వచ్చు కదా. అంటే ఇది లేదా ఇది, రెండిట్లో ఏది వచ్చినా మనకి ఏ ఈక్వల్ టు బి అనేది ఆన్ అవ్వాలి. అంటే ఇది లేదా ఇది అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఆర్ సింబల్ హియర్. సో ఏ నాట్ బార్ బి నాట్ బార్ ప్లస్ ఏ నాట్ బి నాట్ అంటే వీ కెన్ రైట్ ఏ నాట్ ఎక్స్ నాట్ బి నాట్. లేదంటే ఏ నాట్ 0 అవ్వచ్చు, బి నాట్ 1 అవ్వచ్చు. సో దట్ ఈస్ ఏ నాట్ బార్ బి నాట్, దట్ ఈస్ ఏ లెస్ దాన్ బి కండిషన్. అంటే ఏ అనేది బి కన్నా తక్కువగా ఉంది అని. ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కన్నా ఎక్కువగా ఉంది అని అర్థం. సో దిస్ ఈస్ ద లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ సింగిల్ బిట్ కంపారిటర్. సింగిల్ బిట్ కంపారిటర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ కూడా అవే కదా మనకి డ్రా చేసింది, ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ బి, ఏ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ జస్ట్ ట్రూత్ టేబుల్ వేసారు. మనం 2 సింగిల్ బిట్స్ తీసుకున్నాం కదా, ఏ నాట్ బి నాట్, అవి 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు, 1 1 అవ్వచ్చు. 0 0 అంటే ఈక్వల్ కండిషన్, 0 1 అంటే లెస్ దాన్, 1 0 అంటే గ్రేటర్ దాన్, మళ్ళీ 1 1 అంటే ఈక్వల్ కండిషన్. అంటే ఇక్కడ ఈక్వల్ కి ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు, ఏ నాట్ బార్ బి నాట్ ప్లస్ ఏ నాట్ బి నాట్. వీ కెన్ రైట్ ఏ నాట్ ఎక్స్ నాట్ బి నాట్. లెస్ దాన్ కండిషన్ లో ఇక్కడ 1 అయింది కాబట్టి వీ కెన్ రైట్ ఏ నాట్ బార్ బి నాట్. అండ్ గ్రేటర్ దాన్ కండిషన్ లో ఇక్కడ 1 అయింది కాబట్టి వీ కెన్ రైట్ ఏ నాట్ బి నాట్ బార్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ డ్రా ద లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ సింగిల్ బిట్ magnitude comparator. Single bit magnitude comparator.
ఓకే, నెక్స్ట్ 2 బిట్ తీసుకుందాం. 2 బిట్ కంపారిటర్. సో 2 బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్, ఇది 2 బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్. సో సింపుల్గా స్టెప్స్ చెప్తాను, మనకి ట్రూత్ టేబుల్ ఇవేమీ లేకుండా. సో ఇప్పుడు ఏ అనేది 2 బిట్స్ అనమాట, సింగిల్ బిట్ అయిపోయింది ఇందాక, ఇప్పుడు 2 బిట్స్. 2 బిట్స్ అంటే ఇది A0 A1 అనే 2 బిట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ బి తీసుకుందాము. బి కూడా మనకి 2 బిట్, అంటే 2 బిట్ నెంబర్స్ని మనం కంపేర్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ B0 అండ్ B1. ఓకే, సో మనకి ఏ కంపారిటర్ అన్న మూడే కదా అవుట్పుట్స్ ఉండేది, ఈక్వల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఓకేనా, సో ఫస్ట్ ఈక్వల్ కి ఎక్స్ప్రెషన్ రాద్దాము. సో ఇక్కడ సింపుల్, మనము ఒక నెంబరు పెద్దది, అదే 2 నెంబర్స్ ని మనం కంపేర్ చేసేటప్పుడు ఏది పెద్ద, ఏది బిగ్గర్ నెంబరు, ఏది స్మాలర్ నెంబర్ అని చెప్పాలి అంటే మనం కంపారిజన్ ఎలా చూస్తాము, ఎంఎస్బి నుంచి స్టార్ట్ చేస్తాము. ఎంఎస్బి నుంచి మనము ప్రతి బిట్ ని ఏం చేస్తాం, కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయితే, సో అది అన్ని బిట్స్ ఈక్వల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ కండిషన్ అని అర్థము. ఇప్పుడు చూడండి, A1 B1, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. 0 ఉన్నా 1 ఉన్నా ఆ రెండు ఈక్వల్ అనే కదా అర్థము. అంటే ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్ గా A ఈక్వల్ టు B రాస్తున్నా, నేను ఇక్కడ అవుట్పుట్ ని డైరెక్ట్ గా అజ్యూమ్ చేసుకొని రాస్తున్నాను ఎక్స్ప్రెషన్. సో A ఈక్వల్ B ఎప్పుడు అవుతుంది, A1 B1 ఈక్వల్ గా ఉండాలి, A0 B0 ఈక్వల్ గా ఉండాలి. ఈ రెండు ఈక్వల్ గా ఉంటేనే అది A ఈక్వల్ టు B అవుతుంది, అవునా. అంటే వీ కెన్ రైట్ ఫర్ A ఈక్వల్ టు B, A1 అండ్ B1 ఆర్ ఈక్వల్. అంటే అవి 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, మనకు అనవసరం. అంటే A1 B1 ఈక్వల్. ఈక్వల్ అంటే ఏ గేట్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను నేను, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ని మనం ఏమంటాము, ఈక్వాలిటీ ఇండికేటర్ అంటాము. ఈక్వాలిటీ ఇండికేటర్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్. A1 B1 ఈక్వల్ అవ్వాలి, అండ్ దానితో పాటు ఏమి ఈక్వల్ అవ్వాలి, A0 B0 కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అది ఏమవుతుంది, మనకి ఈక్వల్ కండిషన్ అవుతుంది, అంతేనా. ఓకే, ఆ ఈక్వల్ అంటే మళ్ళీ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాము, ఎక్స్క్లూజివ్ నార్ గేట్ యూజ్ చేసాము. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అనేది ఈక్వాలిటీ ఇండికేటర్. సో A ఈక్వల్ టు B ఎప్పుడు వస్తుంది మనకి, A1 B1 ఈక్వల్ గా ఉండాలి, ఇది ఎంఎస్బి పొజిషన్స్ అన్నమాట. అండ్ దానితో పాటు A0 B0 కనుక ఈక్వల్ గా ఉంటే వీ కెన్ సే దట్ ఈస్ A ఈక్వల్ టు B కండిషన్. దట్ ఈస్ A ఈక్వల్ టు B కండిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ A గ్రేటర్ దాన్ B. A గ్రేటర్ దాన్ B. సో A గ్రేటర్ దాన్ B ఎప్పుడు అవుతుంది చూద్దాం. A గ్రేటర్ దాన్ B ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, A గ్రేటర్ దాన్ B అంటే A అనేది పెద్దగా ఉండాలి B అనే దానికంటే. ఓకే, సో ఫస్ట్ నేను ఇలా చూసినప్పుడు నాకు A1 B1 ఈక్వల్ వచ్చినాయి. A1 B1 ఈక్వల్ గా ఉండయి అనుకుందాం. A1 B1 ఈక్వల్ ఉన్నాయి, అండ్ A గ్రేటర్ దాన్ B ఉండాలి అంటే A0 అనేది 1 ఉండాలి, B0 అనేది 0 ఉండాలి. A0 అనేది 1 ఉండాలి, B0 అనేది 0 ఉండాలి, అంతే కదా. A గ్రేటర్ దాన్ B అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి, ఇది 1 ఉండాలి, ఇది 0 ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఏమవుతుంది, A గ్రేటర్ దాన్ B కండిషన్ ఉంటుంది. లేదా ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A1 1 ఉంది, B1 0 ఉంది. A1 1 ఉంది, B1 0 ఉంది. అంటే A1 B1 బార్. ఇంకా ఇవి ఏ ఉన్నా మనకు అనవసరం, అది A0 0 ఉండొచ్చు, 0 1 ఉండొచ్చు, 1 0 ఉండొచ్చు, 1 1 ఉండొచ్చు. సో ఏ ఉన్నా మనకు అనవసరం. మనం కంపారిజన్ చేసేటప్పుడు గ్రేటరా, లెస్ దానా, ఈక్వలా చెప్పడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇది గనక 1 ఉండి ఇది గనక 0 ఉంటే రిమైనింగ్ బిట్స్ ని మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. Okay, so directly you can say A is greater than B, right? Directly you can say A is greater than B. Eppudu if A1 is equal to 1, B1 is equal to 0. So directly you can say A is greater than B. Okay, అలా కాకుండా ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, ఫర్దర్ గా కంపారిజన్ కోసం ఇక్కడికి వెళ్తాము.
ఓకే, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏది పెద్దది ఏది చిన్నది డిసైడ్ చేయాలి అంటే నెక్స్ట్ బిట్స్ చూస్తాము. ఇవి కూడా ఈక్వల్ ఉన్నాయి అనుకో, నెక్స్ట్ బిట్స్ చూస్తాము. ఓకే, సో నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి ఎప్పుడు ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, A1 0 ఉండి B1 కనుక 1 ఉంటే, సో రిమైనింగ్ బిట్స్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఏ లెస్ దాన్ బి కండిషన్. అలా కాకుండా A1 B1 ఈక్వల్ ఉండయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ బిట్స్ ని చూస్ చేసుకోవాలి. అలా కాకుండా A1 B1 ఈక్వల్ ఉండయి కాబట్టి మీరు నెక్స్ట్ బిట్స్ A0 B0 చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు A0 అనేది 0 ఉండాలి, B0 అనేది 1 ఉండాలి. ఉంటే దట్ ఈస్ ఏ లెస్ దాన్ బి కండిషన్. దట్ ఈస్ ఏ లెస్ దాన్ బి కండిషన్. ఓకే, సో ఇప్పుడు మనకి 3 ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా. సో యూ కెన్ ఈజీలీ డ్రా లాజిక్ డయాగ్రామ్. యూ కెన్ ఈజీలీ డ్రా లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ 2-bit magnitude comparator. సో ఇవి బేసిక్ సింపుల్ ఎజంప్షన్స్ అమ్మ. దీనికి ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము రియల్ గా ఎలా ఎలా మనము ఏది బిగ్గర్ నెంబర్ ఏది స్మాలర్ నెంబర్ అని చెప్తాము. ఎంఎస్బి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎంఎస్బి నుంచి 2 బిట్స్ ని మనం కంపేర్ చేసుకుంటూ వస్తాము. ఫస్ట్ ఎంఎస్బి లో ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ఎంఎస్బి పొజిషన్స్ చెక్ చేస్తాము. అలా చెక్ చేసుకుంటా అన్ని బిట్స్ ఈక్వల్ అయితే కనుక అది ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అలా కాకుండా ఏ అనేది బిగ్గర్ ఉండి బి అనేది స్మాల్ ఉంటే ఏ గ్రేటర్ దాన్ బి అవుతుంది. అలా కాకుండా ఏ అనేది స్మాల్ ఉండి బి అనేది బిగ్గర్ ఉంటే ఏ లెస్ దాన్ బి కండిషన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్. ఇక్కడ స్టెప్ వైజ్ రాశారు. ఓకే, ఏ ఈక్వల్ టు బి ఎలా అవుతుంది, ఏ లెస్ దాన్ బి ఎలా అవుతుంది, ఏ గ్రేటర్ దాన్ బి ఎలా అవుతుంది అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు బి అవ్వాలి అంటే A1 B1 షుడ్ బి ఈక్వల్ అండ్ A0 అండ్ B0 ఆల్సో షుడ్ బి ఈక్వల్. అంటే A1 B1 ఈక్వల్ గా ఉండాలి అండ్ A0 B0 రెండు ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే అది ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అండ్ ఏ గ్రేటర్ దాన్ బి ఎప్పుడు అవుతుంది, ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ B1 ఈజ్ ఈక్వల్ టు 0 కనుక ఉంటే, A1 1 B1 కనుక 0 ఉంటే అది ఏమవుతుంది మనకి, కంపల్సరీగా ఏ గ్రేటర్ దాన్ బి. మీరు ఫర్దర్ గా నెక్స్ట్ బిట్స్ ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా A1 B1 ఈక్వల్ అయ్యాయి కాబట్టి మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు చెక్ నెక్స్ట్ ఎంఎస్బి బిట్స్. అంటే A1 B1 షుడ్ బి ఈక్వల్ అండ్ A0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ B0 ఈజ్ ఈక్వల్ టు 0. యూ కెన్ సీ దట్ ఈజ్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. ఓకే, సో అలా మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసామన్నమాట. సో సింపుల్. అలానే 4-bit మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్ కూడా చూద్దాము. సో 4-bit మ్యాగ్నిట్యూడ్ కంపారిటర్. సో ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొన్ని మీరు జాగ్రత్తగా ఎజ్యూమ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 4 బిట్స్ తీసుకుంటున్నాను. 4 బిట్స్ ఏమని తీసుకుంటున్నాము, A3 A2 A1 A0 and B is equal to B3 B2 B1 B0. సో ఫస్ట్ ఈక్వల్ కి రాసేద్దామా. ఈక్వల్ ఈజీగా ఉంటుంది. ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అవ్వాలి అంటే ఏమవ్వాలి, అన్ని బిట్స్ ఈక్వల్ గా ఉండాలి కదా. అంటే A3 B3 షుడ్ బి ఈక్వల్. A3 is equal to B3 అవ్వాలి. అండ్ 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 అంటే నెక్స్ట్ టర్మ్ కి మళ్ళీ డాట్ ఆపరేషన్ వస్తుంది. అండ్ A2 B2 కూడా మనకి ఈక్వల్ అవ్వాలి. A2 B2 ఆల్సో ఈక్వల్ అన్నమాట. A2 B2 షుడ్ బి ఈక్వల్. అండ్ ఇంకా ఏముండాలి, A1 B1 కూడా ఈక్వల్ ఉండాలి కదా. అంటే A1 B1 ఆల్సో ఈక్వల్ ఉండాలి. అండ్ A0 B0 కూడా ఈక్వల్ గా ఉండాలి. అండ్ A0 B0 కూడా ఈక్వల్ ఉండాలి. ఓకే, సో అన్ని బిట్స్ ఈక్వల్ గా ఉంటేనే మనం దాన్ని ఏమని చెప్తాము, ఏ ఈక్వల్ టు బి అని చెప్తాం. ఏమని చెప్తాము, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కండిషన్. ఏ ఈక్వల్ టు బి అంటే A3 XNOR B3 అండ్ A2 XNOR B2 అండ్ A1 XNOR B1 అండ్ A0 XNOR B0. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దాన్ కండిషన్ రాద్దామా. గ్రేటర్ దాన్
గ్రేటర్ దాన్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనకి పాసిబిలిటీస్ రాస్తున్నాం. ఫస్ట్ 3 బిట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే వీ కెన్ రైట్ A3 X నార్ B3. సో నేను డైరెక్ట్ గా ఓరల్ గా చెప్పేస్తున్నానమ్మా. ఫస్ట్ 3 బిట్స్ ఈక్వల్ ఉండాలి అంటే A3 X నార్ B3, A2 X నార్ B2, A2 X నార్ B2 అండ్ కాబట్టి మళ్ళీ డాట్ అన్నమాట. A1 X నార్ B1 అండ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ 3 బిట్స్ ఈక్వల్ గా ఉండి ఏ నాట్ కనుక 1 ఉండి అండ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. దట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. లేదంటే ఇప్పుడు ఫస్ట్ 3 బిట్స్ కాదు నాకు ఫస్ట్ 2 బిట్సే ఈక్వల్ అయినాయి అంటే A3 X నార్ B3. ఓకే ఇక్కడ చూడండి A3 X నార్ B3, A2 X నార్ B2. ఫస్ట్ 2 బిట్సే ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ A1 గనక 1 నుండి B1 గనక 0 ఉంటే మీరు ఇంక ఇవి చెక్ చేయాల్సిన అవసరంలా. ఇలా చెక్ చేసుకుంటూ వస్తా. చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు A3 B3 ఈక్వల్, A2 B2 ఈక్వల్ ఉన్నాయి. A1 గనక 1 నుండి B1 గనక 0 ఉంటే సో దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. అండ్ నెక్స్ట్ ఓన్లీ ఈ 2 బిట్స్ ఈక్వల్ ఉన్నాయి. A3 అండ్ B3 ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ A2 గనక 1 నుండి B2 గనక 0 ఉంటే రిమైనింగ్ బిట్స్ ని మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిట్స్ ఈక్వల్ గా లేవు బట్ A3 గనక 1 నుండి B3 గనక 0 ఉంటే A3 గనక 1 నుండి B3 గనక 0 ఉంటే మీరు రిమైనింగ్ ఏ బిట్స్ ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి A3 ఈజ్ ఈక్వల్ టు 1, B3 ఈక్వల్ టు 0 ఉన్న దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్ A3 ఈజ్ ఈక్వల్ టు 1, B3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఏ పాసిబిలిటీ గానీ ఉన్నా దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. అంతే కదా. ఆర్ అంటే A3 1 నుండి B3 0 ఉంటే దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. లేదా ఆర్ A3 B3 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ యూ హ్యావ్ టు చెక్ A2 B2. A2 గనక 1 నుండి B2 గనక 0 ఉంటే దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. సో అలా చెక్ చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి కండిషన్. ఏ లెస్ దాన్ బి కండిషన్ అంటే ఇక్కడ చూడండి A3 0 ఉండి B3 1 ఉంటే A3 0 ఉండి B3 1 ఉంటే సో మీరు ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. A3 గనక 0 B3 గనక 1 ఉంటే సో దట్ ఈస్ ఏ లెస్ దాన్ బి కండిషన్. ఓకే అలా కాకుండా A3 B3 ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ బిట్స్ యూ హ్యావ్ టు చెక్. A2 గనక 0 B2 గనక 1 ఉంటే దట్ ఈస్ ఆల్సో ఏ లెస్ దాన్ బి కండిషన్. సో హియర్ యూ మే రైట్ A3 X నాట్ B3 ఇంటూ A2 0 B2 1 అంటున్నాం కాబట్టి A2 బార్ B2. లేదా A3 B3 ఈక్వల్, A2 B2 ఈక్వల్. నెక్స్ట్ యూ హ్యావ్ టు చెక్ A1 అండ్ B1. సో A1 ఈజ్ ఈక్వల్ టు 0, B1 ఈజ్ ఈక్వల్ టు 1. A1 ఈజ్ ఈక్వల్ టు 0, B1 ఈజ్ ఈక్వల్ టు 1 కనుక ఉంటే సో దట్ ఈస్ ఆల్సో ఏ లెస్ దాన్ బి కండిషన్. లేదా ఈ 3 బిట్స్ ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ యూ హ్యావ్ టు చెక్ A నాట్ అండ్ B నాట్. A నాట్ గనక 0, B నాట్ గనక 1 ఉంటే దట్ ఈస్ ఆల్సో ఏ లెస్ దాన్ బి కండిషన్. ఓకే ఇప్పుడు మనకి 3 ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఈ 3 ఎక్స్ప్రెషన్స్ నుంచి మనం ఏం డ్రా చేయొచ్చు, లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఏ లెస్ దాన్ బి ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఏ గ్రేటర్ దాన్ బి ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఏ ఈక్వల్ టు బి ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో సింప్లీ యూ కెన్ డ్రా ద లాజిక్ డయాగ్రామ్. ఓకే సో మీరు ఈజీగా లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో దిస్ ఈజ్ 4-bit magnitude comparator. 4-bit magnitude comparator. సో ఇది చూడండి ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇదేమో ఏ ఈక్వల్ టు బి, ఇదేమో ఏ లెస్ దాన్ బి. ఓకే సో మనకి 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి అమ్మా. ఓకేనా నెక్స్ట్ క్లాస్లో నేను 3rd యూనిట్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి మనం సిలబస్ చూద్దాము.
సో ఇక్కడ చూడండి మనం సెకండ్ యూనిట్లో ఏం డిస్కస్ చేసాము, కే మ్యాప్ మెథడ్ డిస్కస్ చేసాము. 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4, 5, 6 వేరియబుల్, అప్ టు 6 వేరియబుల్ వరకు చెప్పుకున్నాం మనం. కే మ్యాప్ బులియన్ ఈక్వేషన్స్ని మనం మినిమైజ్ చేయడానికి, స్విచ్చింగ్ ఫంక్షన్ని మినిమైజ్ చేయడానికి. దానితో పాటు ట్యాబ్లర్ మెథడ్ డిస్కస్ చేసాము. అనదర్ నేమ్ క్యూఎం మెథడ్, అర్క్విన్ మెక్లస్కీ మెథడ్ అంటాము. సో ఇది 4 వేరియబుల్స్ వరకే మనకి ఇక్కడ సిలబస్లో ఉంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం గెట్ చేస్తాము, సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ని గెట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో థర్డ్ పార్ట్ వచ్చేసరికి కాంబినేషనల్ సర్క్యూట్స్. సో యాక్చువల్గా డిజిటల్ సర్క్యూట్స్ అనేవి 2 టైప్స్, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ మనకు వచ్చిన అవుట్పుట్ అనేది. ఇన్ కాంబినేషనల్ సర్క్యూట్స్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్స్ ఓన్లీ. ప్రజెంట్గా మీరు అప్లై చేసే ఇన్పుట్స్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇవంతా మనకి కంప్లీట్గా మ్యాక్సిమం థియరీనేనమ్మా. హాఫ్ యాడరు, ఫుల్ యాడరు అండ్ వాటి అప్లికేషన్స్ ఉంటాయి. చూడండి, హాఫ్ యాడర్ డిస్కస్ చేసాం, ఫుల్ యాడరు, అలానే హాఫ్ సబ్ట్రాక్టర్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్ అండ్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ థియరీ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ప్రీవియస్ పేపర్లో అడుగుతారు 2 మార్క్స్కి అలా. సో మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో 4-bit యాడర్ సబ్ట్రాక్టర్, 4-bit యాడర్ సబ్ట్రాక్టర్, మనం బైనరీ ప్యారలల్ యాడర్ డిస్కస్ చేసాము, అలానే సబ్ట్రాక్టర్ డిస్కస్ చేసాము. అలా కాకుండా యాడర్ని సబ్ట్రాక్టర్ని ఒకే సర్క్యూట్లో ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసాము. అలానే బీసీడీ యాడర్ డిస్కస్ చేసాము. XS3 యాడర్ని ఎలా ప్యారలల్ యాడర్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం, బోత్ బీసీడీ అండ్ XS3 యాడర్స్. అండ్ క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఆల్సో. ఇన్ బైనరీ ప్యారలల్ యాడర్ we have a propagation delay. So to reduce the propagation delay, so we have to choose carry look ahead adder. ఓకే, అండ్ కోడ్ కన్వర్టర్స్ని డిజైన్ చేసాం. సో ఆల్రెడీ ఇది నేను మీకు మెటీరియల్ పంపించాను, కోడ్ కన్వర్టర్స్ మీద ప్రాబ్లమ్స్. సో దీంట్లో కోడ్ కన్వర్టర్స్ అంటే బైనరీ టు గ్రే కోడ్ ఉంటుంది, గ్రే టు బైనరీ ఉంటుంది, 3-bit ఇవ్వచ్చు, 4-bit ఇవ్వచ్చు, అలానే బీసీడీ టు XS3 కోడ్ ఉంటుంది. ఓకే, సో బీసీడీ టు గ్రే కోడ్, అలానే ప్యారిటీ జనరేటరు. సో ఇవన్నీ మనకి ఈవెన్ ప్యారిటీ జనరేటర్ సర్క్యూట్, ఆడ్ ప్యారిటీ జనరేటర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా ఉంటాయి. సో మనకి ఒక కోడ్ కన్వర్టర్ని అంటే ఒక కాంబినేషనల్ సర్క్యూట్ని మనం డిజైన్ చేయాలి అంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మనకి ఏదైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారో దాని నుంచి మనం ఎన్ని ఇన్పుట్స్ ఎన్ని అవుట్పుట్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత చూస్ చేసుకున్న ఇన్పుట్స్కి లెటర్ సింబల్స్ని అసైన్ చేయాలి, అలానే అవుట్పుట్స్కి కూడా లెటర్ సింబల్స్ని అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ఫ్రమ్ దట్ ట్రూత్ టేబుల్ ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఎన్నైతే అవుట్పుట్స్ ఉన్నాయో మనం ప్రతి అవుట్పుట్కి ఎక్స్ప్రెషన్ రాయాలి. ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. మనం ప్రతి అవుట్పుట్కి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే యూ హ్యావ్ టు చూస్ కే మ్యాప్. సో బై యూజింగ్ కే మ్యాప్ వీ క్యాన్ సింప్లిఫై ద గివెన్ బూలియన్ ఫంక్షన్, or from the truth table also we can get the simplified expressions, okay, by using k map. సో ఇచ్చిన కే మ్యాప్ నుంచి మిన్ టర్మ్స్ని తీసుకొని ట్రూత్ టేబుల్ నుంచి మనం ఏం చేస్తాము, ఎక్కడైతే వన్స్ అవుతున్నాయో ఆ వన్స్ని కే మ్యాప్లో ప్లేస్ చేసి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ని రాస్తాము. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి, మనము నంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. ఇన్పుట్ వేరియబుల్స్ కనుక 3 ఉన్నాయి అనుకోండి, యూ హ్యావ్ టు డ్రా 3 వేరియబుల్ కే మ్యాప్. 4 ఉంటే యూ హ్యావ్ టు డ్రా 4 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, తీసుకొని మనం సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఆ సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఒక కాంబినేషనల్ సర్క్యూట్ని డిజైన్ చేస్తామన్నమాట. ఓకే, సో మనం కోడ్ కన్వర్టర్ని డిజైన్ చేయొచ్చు. ఆ సర్క్యూట్ మీరు 4-bit నెంబర్ ఏది ఇచ్చినా కానీ దాన్ని ఈక్వలెంట్ గ్రే కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అలానే బైనరీ టు గ్రే, గ్రే టు బైనరీ, బీసీడీ టు XS3 అలా డిఫరెంట్ కోడ్ కన్వర్టర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ కంపారిటర్ చెప్పుకున్నాము. సో కంపారిటర్ కూడా మనకి సెకండ్ యూనిట్లో చెప్పాను, బట్ ఇది వచ్చేసి కంపారిటర్ అనేది ఇక్కడ థర్డ్ యూనిట్లో ఉంది. సో సింపుల్ అమ్మ, 4-bit డిజిటల్ కంపారిటర్ అంటే 2 4-bit నెంబర్స్ని మనం కంపేర్ చేస్తున్నాం. కంపారిజన్ జరిగినప్పుడు మనకి జనరల్ అవుట్పుట్స్ ఏముంటాయి, ఈక్వల్ అవ్వచ్చు, లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు. ఆ మూడింటికి ఎక్స్ప్రెషన్స్ రాసాము. ఆ ఎక్స్ప్రెషన్ నుంచి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేసాము. సో దట్ ఈస్ 4-bit డిజిటల్ కంపారిటర్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కాంబినేషనల్ సర్క్యూట్స్ మనకి వీటితో పాటు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన వాటితో పాటు ఇంకా డీకోడర్స్, ఎన్కోడర్స్, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్ అని ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాము.
ఓకే, డీకోడరు, ఎన్కోడరు, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్స్. సో ఇవన్నీ మనం ఇక్కడ థర్డ్ యూనిట్లో డిస్కస్ చేస్తామమ్మా. ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నాము, కాంబినేషన్ సర్క్యూట్స్లో యాడర్ అన్నాము, క్యారీ లుక్ హెడ్ యాడర్ అన్నాము, ప్యారల్ యాడర్ అన్నాము, కోడ్ కన్వర్టర్స్ అన్నాము, కంపారేటర్ అన్నాము. అవన్నీ మనకి ఏంటి అంటే ఎన్కోడర్ అన్న, డీకోడర్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్స్. సో ఇవన్నీ మనకి ఐసీస్ ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఐసీ ఫంక్షనింగ్ చెప్పుకుంటాము. ఐసీ ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, దాంట్లో సప్లై ఏ పిన్కి ఇస్తాము, అలానే ఇన్పుట్ పిన్స్ ఏంటి, అవుట్పుట్ పిన్స్ ఏంటి, గ్రౌండ్ పిన్ ఏంటి, సో దాంట్లో ఎలా ఉంటుంది ఆపరేషన్ అనేది మనం ఇక్కడ ఐసీస్ గురించి చెప్పుకుంటాం. ఈ ఐసీస్ యొక్క ఫంక్షనింగ్ చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ థర్డ్ యూనిట్ నేను స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ పేపర్స్ చూద్దాము, వాటిలో ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇది చూడండి. సో ఆల్రెడీ నేను మీకు కొన్ని ప్రీవియస్ పేపర్స్ సెండ్ చేశానమ్మా. సో దాంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మీరు చేయండి. సో మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో అన్నీ కవర్ అవుతాయి మనకి. ఓకేనా, సిలబస్ వైజ్గా అన్ని టాపిక్స్ కంప్లీట్ అయినాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్లో మనకి ప్రాబ్లం అడిగే విధానంలో కొంచెం ట్విస్టీగా అడుగుతారు. సో దాని మీద డిపెండ్ అయ్యి మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఇక్కడ చూడండి, పార్ట్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ పార్ట్ బిలో వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. రియలైజ్ 2 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. Realize 2 input exclusive OR gate using minimum number of 2 input NAND gates. Minimum number of 2 inputs NAND gate. 2 input XOR gate అంటున్నారు. A exclusive OR B. A XOR B అంటే ఏంటి ఫార్ములా మనకి? A bar B plus AB bar. A bar B plus AB bar. ఇదే కదా A XOR B కి ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు మనల్ని? నాండ్ గేట్స్ యూస్ చేసి డ్రా చేయమంటున్నారు. 2 ఇన్పుట్ నాండ్ గేట్స్ యూస్ చేసి డ్రా చేయాలి. మీకు ఆల్రెడీ ఓన్లీ నాండ్ గేట్స్ తోటి, ఓన్లీ నార్ గేట్స్ తోటి చెప్పాను కదా. సో ఫస్ట్ మనం అలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏఓఐ లాజిక్లో డ్రా చేయాలి. ఏఓఐ లాజిక్ అంటే ఏంటి? అండ్ ఆర్ ఇన్వర్టర్ లాజిక్. అండ్ ఆర్ ఇన్వర్టర్ లాజిక్ తీసుకొని మనం ఫస్ట్ డ్రా చేయాలి. ఆ తర్వాత సో ఇక్కడ చూడండి, ఇది ఏ బార్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ బి బార్. ఏ ఇక్కడే ఉంది అండ్ నెక్స్ట్ బి బార్ ఇక్కడ తీసుకుందాం సపరేట్గా. ఏ బి బార్ ఇది ఒక అండ్ గేట్. ఓకే, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డూ ఆర్ ఆపరేషన్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వస్తుంది, ఆర్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం నాండ్ గేట్స్ తోటి ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో నాండ్ గేట్స్ తోటి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా స్టెప్, ఎక్కడైతే అండ్ గేట్ ఉంటుందో దాని యొక్క అవుట్పుట్లో బబుల్ ప్లేస్ చేయాలి. ఎక్కడైతే అండ్ గేట్ ఉంటుందో దాని యొక్క అవుట్పుట్లో బబుల్ ప్లేస్ చేయాలి. ఎక్కడైతే ఆర్ గేట్ ఉంటుందో దాని యొక్క ఇన్పుట్లో బబుల్ ప్లేస్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం బబుల్ ఎక్కడైతే ఏ లైన్లో అయితే యాడ్ చేసామో మనకి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. దాన్ని కాంపన్సేట్ చేయడానికి అక్కడ ఇన్వర్టర్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదే లైన్లో 2 బబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కాంపన్సేషన్ జరుగుతుంది. మీరు ఎక్స్టర్నల్గా ఎలాంటి కాంపన్సేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం బబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? కాంపన్సేషన్ అనేది జరిగింది. మీరు ఎక్స్టర్నల్గా ఎలాంటి బబుల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రీప్లేస్ బబుల్డ్ ఆర్ బై నాండ్ గేట్. బబుల్డ్ ఆర్ బై నాండ్ గేట్. సో ఇప్పుడు చూడండి, బబుల్డ్ ఆర్ ప్లేస్లో నేను నాండ్ గేట్ని పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఓన్లీ నాండ్ గేట్స్ తోటి వచ్చేసింది కదా. ఎస్, ఇక్కడ ఏవైతే ఇన్వర్టర్స్ ఉంటాయో అక్కడ సింపుల్గా ఇన్వర్టర్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు? నాండ్ రీప్లేస్ చేస్తారు. ఇన్వర్టర్ నాండ్గా ఎలా రాయాలో తెలుసు కదా. 2 ఇన్పుట్స్ షార్ట్ చేయండి, నాండ్ యొక్క 2 ఇన్పుట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్వర్టర్ ప్లేస్లో ఇలా రీప్లేస్ చేయండి, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఎన్కోడ్ ద డెసిమల్ నెంబర్స్ యూజింగ్ 631-1 వెయిటెడ్ కోడ్. ఈజ్ ఇట్ ఏ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్? ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, కోడ్ మనం 8421 కోడ్ అని చెప్పాను కదా బైనరీ నెంబర్ని రాయడానికి. అలానే ఇక్కడ 631-1 అనే కోడ్ ఉంది. సో డెసిమల్ నెంబర్స్ని దీంట్లో మనల్ని ఏం చేయమన్నారు? ఎన్కోడ్ చేయమన్నారు. ఎన్కోడ్ చేయడం అంటే జస్ట్ 0 to 9 కదా డెసిమల్ నెంబర్స్. నేను అలా రాస్తున్నాను. ఇప్పుడు 0 అంటే ఏం పెట్టాలి మనము? ఆల్ జీరోస్ పెట్టాలి.
ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు 2 రాయాలి. 2 ఎలా రాస్తాము? 631 మైనస్ కోడ్‌లో 2 ఎలా రాస్తాము? ఇక్కడ చూడండి. సారీ 1 రాయాలి. 1 ఎలా రాస్తాము? ఇక్కడేం 1 మైనస్ 1 0 అవుతుంది. సరే 3 ప్లస్ 1 ఎంత? 4. 4 మైనస్ 1 ఏమవుతుంది? 3 అవుతుంది. దీంట్లో 1 ఎలా రాస్తాము? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదా! మనం ఎలాంటి సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో 0 0 1 0. ఓకే. నెక్స్ట్ 2 రాయాలి. 2 అంటే ఎలా రాస్తాం చూడండి. 0 1 0 1. 3 మైనస్ 1 2 అవుతుంది కదా! అలా 0 to 9 రాస్తాం. 9 అంటే ఇక్కడ చూడండి 6 ప్లస్ 3 9. 9 ప్లస్ 1 10. 10 మైనస్ 1 9. ఇక్కడ నేను ఇలా ఎందుకు రాశాను అంటే సో యాక్చువల్గా ఇట్ ఈస్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇప్పుడు 0కి 9s కాంప్లిమెంట్ చేస్తే 9 వస్తుంది. అలానే దీనికి 1s కాంప్లిమెంట్ చేస్తే బైనరీలో 9 రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను 1 ఇలా తీసుకున్నాను. ఎంత 1 అంటే 0 0 1 0. ఓకే. ఇప్పుడు నేను దీన్ని 1101గా రాశాను. ఇప్పుడు 8 వస్తుందా రాలేదో చూడండి. 6 ప్లస్ 3 ఎంత? 9. 9 మైనస్ 1 8. అంటే 9s కాంప్లిమెంట్ చేస్తేనేమో ఇలా డెసిమల్ నెంబర్లో ఈక్వల్ అవ్వాలి. అలానే మనం 1s కాంప్లిమెంట్ చేస్తేనేమో ఇలా రావాలన్నమాట బైనరీలో. అప్పుడు మనం దాన్ని సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు చూడండి 0 9. 0కి 9s కాంప్లిమెంట్ చేస్తే 9 వచ్చిందా? అలానే 0 అనే బైనరీ నెంబర్కి 1s కాంప్లిమెంట్ చేస్తే ఇది రావాలి. అండ్ ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకే. ఇప్పుడు 2కి ఏమవుతుంది ఇక్కడ? 7. 2కి 7. 2 ఇలా రాసాం. అంటే 7 ఎలా రాయొచ్చు? 1 0 1 0గా రాయొచ్చు. అంటే 6 ప్లస్ 1 7 అయింది కదా! ఓకే. సో అలా రాస్తాము. అంటే మనం ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసినవే. బట్ ఇక్కడ అడిగే విధానంలో కొంచెం మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సింప్లిఫై ద బూలియన్ ఫంక్షన్ ఎఫ్ యూజింగ్ డోంట్ కేర్ కండిషన్స్ అండ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు? ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మనకి ఇక్కడ మిన్ టర్మ్స్ లో ఇవ్వలేదు. ఓకే. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు? 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. మీకు ఎక్స్ప్రెషన్ కూడా కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేయాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఎక్స్ప్రెషన్ ని మనం కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ 2 ఒక సైడ్ 2 వేరియబుల్స్ గా డివైడ్ చేయండి. నేను ఇటు సైడ్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఏ బార్ బి బార్. అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది? ఏ బార్ బి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏబి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏబి బార్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఏమో సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏముందో చూడండి. ఏ బారు బి బారు డి బారు. ఏ బార్ బి బార్ ఇక్కడ ఉంది. డి బార్ ఏమో ఈ రెండిట్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ 1. అండ్ ఏ బార్ సిడి. ఏ బార్ ఈ రెండిట్లో ఉంది. సిడి ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ 1 పెట్టండి. నెక్స్ట్ ఏ బార్ బి సి. ఏ బార్ బి ఇక్కడ ఉంది. సి ఈ రెండిట్లో ఉంది. ఓకే. ఇక్కడ ఆల్రెడీ 1 ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డోంట్ కేర్స్ వచ్చినాయి. డోంట్ కేర్స్ ని కే మ్యాప్ లో క్రాస్ మార్క్ గా ఇండికేట్ చేయాలి. ఏ బార్ బి సి బార్ డి. ఏ బార్ బి ఇక్కడ ఉంది. సి బార్ డి ఇక్కడ ఉంది. సో ఇది డోంట్ కేర్. అర్థమైందా? నెక్స్ట్ ఏసిడి. ఏ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సిడి ఇక్కడ ఉంది. సో ఇక్కడ సో అలా ఎక్స్ప్రెషన్ ని కే మ్యాప్ లో మనం ప్లేస్ చేసి మినిమైజ్డ్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ రాస్తామమ్మా. సో ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే. సో 2 వేరియబుల్స్ గా డివైడ్ చేసుకోండి. ఒక సైడ్ 2 వేరియబుల్స్ కదా. ఏ బార్ బి బార్, నెక్స్ట్ ఏ బార్ బి, ఏబి, నెక్స్ట్ ఏబి బార్, అలానే ఇక్కడ సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ బార్ బి బార్ డి బార్. ఏ బార్ బి బార్ ఇక్కడ ఉంది. డి బార్ ఏమో ఇక్కడ ఉంది.
ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏ బార్ సిడి, ఏ బార్ ఈ రెండిట్లో ఉంది, సిడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ బార్ బిసి, ఏ బార్ బి ఇక్కడ ఉంది, సి అనేది ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఇక్కడ 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 ఆల్రెడీ డ్రా చేసేసాం. నెక్స్ట్ ఏ బార్ బి, సి బార్ డి, ఇది ఏ బార్ బి, ఇది సి బార్ డి. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు క్రాస్ మార్క్ ప్లేస్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏసిడి, ఏ ఇక్కడ ఈ రెండిట్లో ఉంది అండ్ సిడి ఇక్కడ కూడా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ క్రాస్ మార్క్, ఎందుకు ఇవి డోంట్ కేర్స్ కాబట్టి. నెక్స్ట్ ఏ బి బార్ డి బార్. సో ఇక్కడ చూడండి ఏ బి బార్ ఇక్కడ ఉంది, డి బార్ అనేది ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, మ్యాపింగ్ చేయాలి. ఏం చేయాలి, మ్యాపింగ్ చేయాలి. సో మ్యాపింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, మీరు E4ని మ్యాప్ చేద్దాం అనుకుంటారు, లేదంటే E4 క్వాడ్. ఇప్పుడు ఈ క్వాడ్ చేయటం వల్ల మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇంకొక ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫార్మ్ దిస్ క్వాడ్. ఓకే, మనకి ఈ డోంట్ కేర్స్ అనేవి కే మ్యాప్లో ఎంతవరకు యూజ్ అవుతాయో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 1 మిగిలిపోయింది, దీన్ని మనం గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేయాలి అంటే సో కార్నర్స్ని కూడా గ్రూప్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా క్వాడ్ అవుతుంది, కార్నర్ 4 తోటి క్వాడ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ డోంట్ కేర్స్ని మనం గ్రూప్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ డోంట్ కేర్స్ని మనం గ్రూప్ చేయాలి. ఓకే, సో అలా ప్లేస్ చేస్తాము, ఎస్ఓపి వస్తుంది. ఎక్కడైతే మనకి వన్స్ డోంట్ కేర్స్ కాకుండా రిమైనింగ్ మధ్యలో ప్లేసెస్ ఉంటాయో అక్కడ మనం జీరోస్ ప్లేస్ చేస్తాము. జీరోస్ ని కూడా మనం డోంట్ కేర్స్ యూజ్ చేసుకొని మినిమైజ్ చేస్తాము, అప్పుడు మనకి మినిమైజ్డ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏబిసిడి ఇచ్చారు అండ్ పై మాక్సిమం ఆఫ్ 5, 8, 14 అండ్ ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చారు, బట్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ రాయమన్నారు. ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాము, మనకి ఇచ్చింది మ్యాక్స్ టర్మ్స్, ఎలా రాస్తాము ఎస్ఓపి ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు చూడండి డోంట్ కేర్ లోనూ ఉండకూడదు, ఇక్కడ కూడా ఉండకూడదు. అండ్ ఇది 4 వేరియబుల్ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మనము 0, 1, 2, 3, 4, 5 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది అండ్ 6. ఓకే, అండ్ నెక్స్ట్ 8, 9, 10. సో ఇక్కడ చూడండి 11, 12, 13, 14, 15 అంటే ఇవేంటి సమ్మేషన్ మిన్ టర్మ్స్. అండ్ డోంట్ కేర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్ గా రాయండి. డోంట్ కేర్స్ ఏంటి 7, 11, 12, 13, 15, 12, 13, 15 అంటే ఇది తీసుకొని కే మ్యాప్ లో ప్లేస్ చేసి మనము మినిమైజ్ చేస్తే మనకి ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, సో ఇలా అడుగుతారు ప్రాబ్లమ్స్ అనేవి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా రిమైనింగ్ ప్రాబ్లమ్స్. సో మీరు ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన ప్రతి ప్రాబ్లం చూడండి, ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది ఎస్టీఎల్డి అనేది. ఓకే, సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. కొన్ని ప్రీవియస్ పేపర్స్ అలానే 3rd యూనిట్ కూడా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే.